మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు మరో 7 కీలక శాఖలకైతే మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అవి కూడా చాలా ప్రముఖమైన మంత్రి స్థానాలు. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి శాఖ అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్న దాదాపు 15,000 గ్రామాలకి ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడు గ్రామీణ శాఖ మంత్రిగా. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఇతర వ్యక్తులను వేధిస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనే దానికైతే ఇప్పుడు సమాధానం అయితే రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయవచ్చా లేదా అనేది అయితే చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. అది ఎలా అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాదాపు 4 సినిమాలు అయితే పెండింగ్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒకవేళ సినిమా షూటింగ్లో పాల్గొంటే అటు దాన్ని ప్రతిపక్షాలు జనాల్లోకి తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు గెలిపించి పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా చేస్తే పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటుండు అని చెప్పేసి ఆయన మీద కొంచెం వ్యతిరేకత రావడానికి ప్రతిపక్షాలకైతే ఒక ఆయుధంగా దొరికినట్టయితే అవుతుంది. మరి ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, మరి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారు. ఎందుకంటే ఒకవేళ డిప్యూటీ సీఎంగా సినిమా షూటింగ్లో పాల్గొంటే అది పవన్ కళ్యాణ్కి కూడా మంచిగా ఉండదు. ఎందుకంటే ఒక హుందాతనంలో ఉన్న వ్యక్తి, అది కూడా డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి పవన్ సినిమాల్లో పాల్గొంటే ప్రజల్లో కూడా వ్యతిరేకత రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని వేధిస్తున్న ఒక ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా లేదా, పవన్ కళ్యాణ్కి సినిమాలకు దూరం అవుతాడా అనే దానికైతే కొన్ని వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మనకి వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నంతకాలం అయితే సినిమా షూటింగ్లో పాల్గొనడు అని అయితే వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి, మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నంతకాలం ఆయన సినిమా షూటింగ్లో పాల్గొంటాడా లేదా అనేది మనకైతే తెలపాలి. ఆయనే క్లారిటీ ఇవ్వాలి దీని మీద.